అనూరుడు కూడా వెళుతూనే ఆగకుండా తమ్ముణ్ణి ఆశీర్వదించాడు. ఈ అన్నదమ్ముల యొక్క చాతుర్యానికి సత్యభామ కృష్ణుడు ఇద్దరూ మెచ్చుకున్నారు. అంటే రథ గమనం ఆగకుండా అనూరుడు చాకచక్యంగా ఆ కిందకి వెళ్ళిపోయిన సర్పాలను లాగి మళ్ళీ బంధించాడు గుర్రాలకిన్ను ఆ నొగలకి. ఆ నైపుణ్యం చూసి, అలాగే గరుత్మంతుడి యొక్క శక్తి వల్ల ఈ విధంగా జరిగింది అని సత్యాకృష్ణులు ఇద్దరు కూడా ఇద్దరినీ మెచ్చుకున్నారు అన్నదమ్ముల్ని. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు గరుత్మంతుడి మీద ఆకాశ మార్గంలో వెళుతూ చిరునవ్వులు చిందిస్తూ సత్యభామతోటి ఈ విధంగా చెప్తున్నాడు పరమాత్మ. కువలయ పత్ర నేత్ర, ఓ సత్య, చూడండి సంబోధన. కువలయ పత్ర నేత్ర కనుగొంటివే కన్నుల పండువయ్యే రెండవ వినతా తనూభవుని అందమునన్ కమనీయ కాంచనచ్చవి కవచీకృతంబు కులిత క్షతపక్షంబునైన రత్న సానువు నిజయామికి కృత వినోద పరాయణ చంద్రభానువు. ఏమి రచనో చూడండి. ఇప్పటి వరకు నేను ఈ కావ్యాన్ని చదవలేకపోయానంటే అది నేను నా దురదృష్టంగానే భావిస్తున్నా. మహాత్ముల యొక్క రచనలు అలా ఉంటాయి. అంటున్నాడు పరమాత్మ, ఓ సత్యభామ, కువలయ పత్ర నేత్ర అని సంబోధించాడు కదా, బంగారపు రంగులో వెలిగిపోతూ ఉంటుంది ఆమె. ఏది? కలువ పువ్వు లాంటి కళ్ళు. ఓ సత్యభామ, బంగారపు రంగులో వెలిగిపోతూ మెరిసిపోతూ రెండవ గరుత్మంతుడులాగా ఉన్నాడే, అతడు బంగారపు కాంతితో కప్పబడి వజ్రాయుధంతో దెబ్బతిన్నటువంటి రెక్కలతోటి చంద్ర సూర్యులు తలవరులుగా రక్షిస్తున్నటువంటి మేరు పర్వతాన్ని చూశావా? ఎంత కన్నుల పండుగగా ఉందో అంటున్నాడు. అంటే ఇక్కడ ఆ మేరు పర్వతాన్ని వర్ణిస్తున్నాడు. ఆ మేరు పర్వతం ఎలా ఉందట? రెండవ గరుత్మంతుడా అన్నట్లుగా ఉంది. అంటే గరుత్మంతుడు కూడా బంగారపు రెక్కలతో ఉంటాడు, అంత అందంగా ఉంటాడు. అదేవిధంగా మెరిసిపోతూ ఉన్నది బంగారపు కాంతితోటి. అలనాడు వజ్రాయుధపు దెబ్బలు తిన్నది ఆ పర్వతం. గరుత్మంతుడు కూడా వజ్రాయుధం దెబ్బతిన్నాడు, కానీ ఒక్క ఈక మాత్రమే కదిలింది. ఇక్కడ మేరు పర్వతానికి 2 రెక్కలు తెగిపోయినాయి. పూర్వం పర్వతాలకు రెక్కలు ఉండేవి. ఒక మైనాక పర్వతం తప్ప మిగిలినవేవీ తప్పించుకోలేకపోయినాయి. ఆ మైనాకుడే సముద్రంలో మునిగి కూర్చున్నాడు. ఇంద్రుడు దయతెలిచి విడిచిపెట్టాడు. ఆ మైనాకమే ఆంజనేయ స్వామికి సహాయం చేయటానికి పైకి వచ్చింది. సుందరకాండలో ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వజ్రాయుధపు దెబ్బలతో రెక్కలు తెగిపోయినటువంటి, అంటే సూర్యచంద్రులు ఇద్దరు కూడా ఆ మేరు పర్వతంతో చుట్టూతా తిరుగుతారు ప్రతిరోజు. అటువంటి మేరు పర్వతాన్ని చూశావా? ఎంత కన్నుల పండుగగా ఉందో అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, ఓ సత్యా, పండుటాకులు ఉన్నటువంటి చెట్ల మీద వ్యాపించినటువంటి పాముల పడగలపై ఉండేటటువంటి రత్న కాంతులు చూసి లేత చిగుళ్ళనేటువంటి ఆలోచనతోటి మోసపోయేటటువంటి కోయిలలు కనిపిస్తున్నాయి చూసావా? చంద్రకాంత మణుల యొక్క కాంతులను చూసి అవి నీళ్లు అని భ్రమించి కుమ్మటం వల్ల విరిగిపోయినటువంటి కొమ్ములు కలిగినటువంటి అడవి దున్నల్లాగా ఉన్నాయి చూసావా అంటున్నాడు. గోమేధిక రత్నకాంతుల మొలకలను చూసి అవేదో తేనె బిందువులు అనుకొని వాటిని నాకడం కోసం వచ్చేటటువంటి ఎలుగుబంట్లు గమనించావా? నీలరత్న గండ శిలలను చూసి ఏనుగులని భ్రమించి పైకి దూకి చీల్చటానికి ప్రయత్నించి బద్దలైపోయినటువంటి గోళ్లతో కలత చెందే సింహాలతో ఉన్నది గమనించావా? గరుడపచ్చ రాళ్ల కాంతులను చూసి గడ్డి మోపులు అనుకొని
భుజించడానికి వెళ్ళినటువంటి లేడి పిల్లల చేత దాటబడుతూ ఉంది ఈ పర్వతం. పద్మరాగ మణుల వల్ల ఏర్పడినటువంటి కృత్రిమ దావానలంతో ఉన్నది చూశావా? పద్మరాగ మణులు మెరుస్తూ ఉన్నాయి. వాటిని చూసి కృత్రిమమైనటువంటి దావానలంలాగా కనిపిస్తుంది. దావానలం అంటే అడవిలో మండేటటువంటిది కార్చిచ్చు. అటువంటి దేవతల కొండ ఈ మేరు పర్వతం అని ఈ మేరు పర్వతాన్ని ఒక అద్భుతమైన శీసపద్యంలో వర్ణించారు. వాస్తవానికి మేరు పర్వతం మన కళ్ళ కనపడదు ఇప్పుడు. అది దేవపర్వతం. ఈ విధంగా ఆ పర్వత భూముల్లో ఉన్నటువంటి చెంచుకాంతలు చంద్రుడిలో ఉన్నటువంటి లేడిని చూసి బాణం వేసి అది చచ్చిపోయిందని ఆనందిస్తూ ఉంటారు. కానీ చంద్రుడిలో ఉన్నటువంటి అమృతం వల్ల ఆ జింక చావలేదని చూసి వాళ్ళు తెలుసుకున్నారు. తమ దెబ్బ తప్పించుకున్నందుకు బాధపడి చేతిలో ఉన్నటువంటి వింటిని బాణాలను పారేసి సిగ్గుతో తిరుగుతున్నారు చూశావా అని ఆ చెంచుకాంతలను చూపించాడు. అంటే వాళ్ళ అమాయకులు. చంద్రబింబంలో ఉన్నది అదేదో జింక అనుకుంటున్నారు వాళ్ళు. ఇటువంటి వర్ణన అద్భుతంగా చేశాడు ఇక్కడ. ఇంకా ఏం చెబుతున్నాడో చూడండి పరమాత్మ. ఓ సత్య, అంతేకాదు, ఆ బంగారపు కొండ మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద రాళ్లల్లో ఏనుగులు ఒకదానితో ఒకటి అన్యోన్యంగా చెక్కిలి రాసుకోవడం వల్ల నిండిపోయినటువంటి మదమనేటువంటి కాటుక రసాన్ని స్వీకరించి వనదేవతలు ధరించే తాటి ఆకుల మీద ప్రియులకు సందేశాలు పంపే గంధర్వ స్త్రీల వల్ల ఎంతో స్పష్టంగా కనిపించేటటువంటి నేల ఉన్నటువంటి ఆ పర్వతం మీద సంచరించే నెమళ్ళు తమ నోట్లో పాములను కరుచుకొని తిరుగుతున్నాయి చూశావా అని చూపిస్తున్నాడు స్వామి. అలాగే ఇంకా ఎంతో విస్తారంగా వర్ణించాడు ఆ యొక్క పర్వతాన్ని. ఇంకా అన్నాడు, నీలుడు, నలుడు, పనసుడు అనేటువంటి వానర వీరుల చేత కట్టబడినటువంటి ఎత్తైన ఆనకట్టుతో కూడినటువంటి సముద్రంలాగా ఉంది చూశావా ఈ మేరు పర్వతం అన్నాడు. అలనాడు శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో వానరులు నిర్మించినటువంటి రామ సేతువులాగా ఉన్నది అంటున్నాడు మేరు పర్వతాన్ని. ఇక్కడ నీల అంటే నల్లని గడ్డి అని, పనస అంటే పనస చెట్లు మొదలైన వాటితో కూడినటువంటి చిన్న చిన్న గుట్టలు, నీటి కట్టలు అంటే సేతువు అని మనం మరొక అర్థం చెప్పుకోవచ్చు ఇక్కడ. అలాగే ఆ కొండ మీద అర్జున వృక్షాలు ఉన్నాయి. అలాగే 100 పర్వాలు కలిగినటువంటి మహాభారతంలాగా 100 కణుపులు కలిగినటువంటి వెదుర్లు ఉన్నాయి అక్కడ. వెదురు చెట్లు, బొంగుల చెట్లు. అలాగే ఇంకా ఏం చెప్పాడంటే, అంతేకాదు సుధర్మ అంటే ఇంద్రుడి యొక్క సభ. ఇంద్రుడి యొక్క సభ ఎంత అందంగా ఉందో ఇక్కడ సమస్త ఈ పర్వతం అంతా కూడా అంత అందంగా ఉంది అంటున్నాడు. ఈ విధంగా అద్భుతమైనటువంటి వర్ణన చాలా చాలా చేశారు ఈ పర్వతం గురించి, ఈ మేరు పర్వతం గురించి. ఇప్పటికీ మనం ప్రతిరోజు మన సంకల్పంలో చెప్పుకుంటాం, మేరో దక్షిణ దిగ్భాగే అని చెప్పుకుంటాం మనం. అంటే మేరు పర్వతానికి దక్షిణం వైపున ఉన్నాం మనం. అటువంటి మేరు పర్వతం మీదుగా ఎగురుతూ ఉంటే ఆ మేరు పర్వతం యొక్క అందాలన్నీ కూడా సత్యభామాదేవికి వర్ణించి చెబుతూ ఉన్నాడు పరమాత్మ. ఓ సత్య, కల్పవృక్షాలకి సంబంధించినటువంటి మద్యాలను తాగినటువంటి మైకంలో ఉన్నటువంటి స్త్రీలు ఈ మేరు పర్వత శిఖరాల మీద ఉండి తమ ప్రభు అయినటువంటి ఇంద్రుడి మీద పాటలు పాడుతున్నారు, వింటున్నావా అని చూపించాడు.
ఓ సత్య, అరుగో కనిపిస్తున్నారు చూశావా, వాళ్లే సిద్ధులు. తమ వెంట తీసుకువచ్చినటువంటి కామధేనువు యొక్క పెరుగుతో కలిసినటువంటి దారిబత్యాన్ని విశాలమైనటువంటి భూర్జపత్రాల్లో పెట్టుకొని తిని కల్పవృక్షపు నీడలో శ్రమను పోగొట్టుకుంటూ గుంపులు గుంపులుగా కైలాసానికి వెళుతున్నారు వాళ్ళంతా. చూడు వాళ్ళని. భూర్జపత్రాలు అంటే తాటి ఆకులు. ఈ తాటి ఆకులతోటి ఇస్తర్లాగా తయారు చేసుకొని వాటి మీద కామధేనువు నుంచి వచ్చినటువంటి పెరుగుతో తయారు చేసినటువంటి అన్నాన్ని దారిబత్యంగా తీసుకెళ్ళారట దారిలో తింటాను. అవి తిని వాళ్ళు వెళుతూ ఉన్నారు కైలాసానికి, వాళ్ళని చూడు అని వాళ్ళని చూపించాడు. ఆ తర్వాత, ఓ సత్యభామ, ఇదిగో చూడు, వీళ్ళే విద్యాధరులు. వీళ్ళు కూడా దేవతల్లో ఒక జాతి, దేవతల కంటే తక్కువ రకం అన్నమాట వీళ్ళంతా. సిద్ధులు, విద్యాధరులు, కిన్నెరులు, కింపురుషులు వీళ్ళంతా. వాళ్ళని చూడు, చక్కటి రత్నకుండలాలు ధరించి, కత్తులు పట్టుకొని, వీణలు ధరించి, తెల్లటి తలపాగా ధరించి, నొసట త్రిపుండ్రాలు ధరించి, ముత్యాల హారాలు వేసుకొని ఏకాగ్రంగా శివధ్యానం చేస్తూ కైలాసానికి వెళుతున్నారు. వీళ్ళంతా కైలాసంలో శంకరుడి దగ్గర పాటలు పాడుతూ ఉంటారన్నమాట ఈ జాతులన్నీ కూడా. ఇంకా అంటున్నాడు, ఓ సత్య, సరస్వతీదేవి దగ్గర నేర్చుకున్న సంగీత విద్యా ప్రవీణులు, విమానాలలో సంచరించేవాళ్ళు, దేవతా స్త్రీల యొక్క నాట్యంలో సహకరించే ఆసక్తి కలిగినటువంటి యక్షులతో కూడినటువంటి వాళ్ళు, గంధర్వులు వెళుతున్నారు, చూస్తున్నావా అని వాళ్ళని చూపించాడు. వీళ్ళంతా కైలాసానికి వెళుతున్నారు. అక్కడ పరమేశ్వరుడు తాండవ నృత్యం చేస్తుంటే వీళ్ళంతా రకరకాల వాయిద్యాలు వాయిస్తూ చక్కటి సంగీత కచేరీ చేస్తూ ఉంటారు. అందుకోసం వెళుతున్నారు అన్నమాట వీళ్ళంతా. అలాగే మిగిలిన వాళ్ళందరినీ చూపించాడు. చూపించి చెబుతున్నాడు, ఓ సత్య, మన్మధుణ్ణి బూడిద చేసినటువంటి ఈశ్వరుడి యొక్క శిరోభాగం అనేటువంటి నాట్యభూమిలో నాట్యం చేసేటటువంటి నర్తకి, జనుగు మహర్షి విశాలమైన ఒడిలో ఉండేటటువంటి శిశువు, కపిలుడి యొక్క చూపులనేటువంటి మంటల్లో బూడిదైపోయినటువంటి సగర వంశాన్ని మోక్షం అనేటువంటి ఎత్తైన మేడకు చేర్చినటువంటి ఒక నిచ్చెన లాంటిది, 3 లోకాలలో ప్రవహించేది, యమునకి సఖి అయినటువంటిది, కనకల అనే కొండలతో కూడినటువంటి శరీరం కలిగినటువంటి ఈ గంగమ్మను చూడు అన్నాడు. గంగాదేవి. దీన్ని ఒక లయగ్రాహి వృత్తంలో రాశారు. అంగనకనుంగొను మనంగ హరమౌళి తటరంగ నటి జన్హుముని పుంగవ విశాలోత్తుంగ శిశువున్ కపిలు నింగలవు చూపు శకలం కలయునా సగరు వంగడము మోక్షోత్తుంగ మణి సౌధమునగు గడపు దాప గగనాంగణ మకీతల భుజంగ నిలయంబుల్ జంగగొను నేర్పరి జతంగ జయనుంగు చెలియం గణకళాచల యుగంగ సురగంగన్. గంగ 3 ప్రాంతాల్లో ప్రవహిస్తుంది కాబట్టి ఆమెకి త్రిపథగామిని అని పేరు వచ్చింది. అంటే ఆకాశంలో మందాకిని అనే పేరుతో ఉంటుంది దేవలోకంలో, భూలోకంలో భాగీరథి అనేటువంటి పేరుతో ఉంటుంది, అలాగే జాహ్నవి అనే పేరుతో కూడా ఉంటుంది. అంటే గంగ భూలోకానికి వచ్చేటప్పుడు ప్రవహిస్తూ జనుగు మహర్షి యొక్క ఆశ్రమాన్ని ముంచిపారేసింది. అప్పుడు ఆయన కోపం వచ్చి తాగేశాడు. అప్పుడు మళ్ళీ భగీరథుడు ప్రార్థిస్తే చెవులో నుంచి విడిచిపెట్టాడు, నోట్లో నుంచి వస్తే ఎంగిలవుతుందని. అందుకని ఇక నుంచి నీకు పుత్రికగా పిలువబడతాను అని చెప్పి వరం ఇచ్చింది. అందుకని జాహ్నవి అని పేరు వచ్చింది. ఆమె భగీరథుడి వెంట పాతాళానికి వెళ్ళి అక్కడ కపిల మహర్షి చేత
భస్మీపటలం అయిపోయినటువంటి 60,000 మంది సగర పుత్రుల యొక్క భస్మ రాశి మీద ప్రవహించి భోగవతి అనేటువంటి పేరుతోటి వాళ్ళందరికీ మోక్షాన్ని అనుగ్రహించింది. అటువంటి గంగమ్మను గురించి చెప్పాడు. గంగ 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 అని 3 సార్లు ఆ గంగ యొక్క పేరు తలుచుకుంటే గంగా నదిలో స్నానం చేసినటువంటి పుణ్యం వస్తుందన్నారు. అందుకనే కాశీ గంగా అంటాం. మేము కూడా మొన్న ఫిబ్రవరిలో వెళ్ళి 10 రోజుల పాటు కాశీ క్షేత్రంలో ఉండి దాదాపు ప్రతిరోజు గంగా స్నానం చేసి అదృష్టానికి నోచుకున్నాం. అటువంటి పరమ పావని గంగమ్మ. ఆ గంగా గురించి ఒక లయగ్రాహి వృత్తంలో మనకి వర్ణించారు అద్భుతంగా. ఇంకా మరి ఆ ప్రయాణం ఎలా సాగిందో మనం రేపటి రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.